నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. విజయవాడ నడి బొడ్డున ఇప్పుడు ఒక పెద్ద సంచలనం జరుగుతుంది. 23 సంవత్సరాల వయసున్న రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ నాగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు. ఒకవైపు సాయికృష్ణ తల్లి, బంధువులు, ప్రజా సంఘాలు ఈ సిఐకి వ్యతిరేకంగా పోరాడుతుంటే, మరొక వైపు సాధారణ పౌరులు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి ఈ సిన్సియర్ ఆఫీసర్ని కాపాడుకోవాలి అంటూ ఆందోళన చేస్తున్నారు. అసలు ఎవరి సిఐ నాగరాజు? ఆయన పోలీస్ రికార్డ్స్ ఏంటి? అసలు ఈ సిఐ నాగరాజు డిపార్ట్మెంట్లో ఆయన్ని గబ్బర్ సింగ్ అని ఎందుకు అంటారు? ఈ వీడియోలో ఈ పూర్తి డీటెయిల్డ్ వివరాలతో కూడిన విశ్లేషణ చేద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేస్, సాయికృష్ణ కేసు ఒకసారి మనం పరిశీలించినట్టయితే, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదె సాయికృష్ణ అనే రౌడీ షీటర్పై నాన్ బెయిలబుల్ వారెంట్స్ 2 పెండింగ్లో ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని మే 9th అనుకుంటాను, మే 9th మొదటి వారంలో విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురంలో ఉన్నటువంటి సాయికృష్ణని అదుపులోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచారు. అంటే నాన్ బెయిలబుల్ ఉంది కాబట్టి తీసుకొచ్చారు మార్కాపురం నుంచి. అయితే నెల రోజుల నుంచి సాయికృష్ణ అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయాడు. తన కొడుకు ఆచూకీ చెప్పాలి అని అతని తల్లి విజయలక్ష్మి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఎందుకంటే ఆయన నెల రోజుల నుంచి మిస్సింగ్ అని. టాస్క్ ఫోర్స్ పోలీసులు నా కొడుకుని తెచ్చి కృష్ణలంక సిఐ నాగరాజుకి అప్పచెప్పారు. రోజుల తరబడి స్టేషన్లో పైన ఉన్నటువంటి గదిలో ఉంచి దారుణంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని కృష్ణలంక శ్మశాన వాటికలో దహనం చేసి బూడిద కూడా లేకుండా కాల్చేశారు, ఆనమాలు లేకుండా చేసేశారు అంటూ ఆ తల్లి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి తీసుకున్న చర్యలు ఒకసారి పరిశీలించినట్టయితే, ఈ ఆరోపణలు ఎప్పుడైతే వచ్చినాయో ప్రజాపక్షాలు, ప్రజా సంఘాలు చంద్రబాబు ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు, ప్రతిపక్ష పార్టీతో సహా. దీనిపై తక్షణమే స్పందించినటువంటి సర్కార్ ప్రాథమికంగా బాధ్యుడిగా గుర్తించిన కృష్ణలంక సిఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటేశారు. అది ఫస్ట్ తీసుకున్న నిర్ణయం. కేసు కూడా నమోదు చేశారు. సెక్షన్ 103 క్లాజ్ 1 అంటే ఇది హత్య కేసు, దీనికి శిక్ష జీవిత ఖైదు. సెక్షన్ 127 క్లాజ్ 4 అంటే ఒక వ్యక్తిని 10 రోజుల కన్నా ఎక్కువ అక్రమంగా, అన్యాయంగా నిర్బంధిస్తే ఈ సెక్షన్ని నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇక 3వ సెక్షన్ నేను పైన పెట్టింది సెక్షన్ 127 క్లాస్ 6 అంటే ఎవరైనా ఎక్కడ బంధించారో బయటికి తెలియకుండా, కుటుంబానికి లేదా పబ్లిక్ సర్వెంట్స్కి కూడా తెలియకుండా దాచిపెట్టి నిర్బంధిస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అలాగే ఈ కేసు విచారణ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ఒక బృందాన్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ని కూడా ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. దర్యాప్తు అధికారులు కృష్ణలంక స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని, నాగరాజుని విచారించడంతో పాటుగా కృష్ణలంక శ్మశాన వాటిక రికార్డులను కూడా స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలైంది, జరుగుతూ ఉంది. ఇక ఎస్ఐటి ఏదైతే ఏర్పాటైందో, నాగరాజుని నిన్న అరెస్ట్ చేశారు. ప్రజల నిరసనల మధ్య సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ విచారణ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో కొనసాగిస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు అంటే 24th జూన్ విచారణ పూర్తి చేసి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించిన అంశం. అయితే నాగరాజు పైన వేరే కాంట్రవర్సీస్ కూడా వచ్చినాయి. ఇదే సమయంలో నాగరాజు మెడకు మరికొన్ని వివాదాలు చుట్టుకున్నాయి. పోయిన నెలలో పేరుపోగు క్రాంతి కుమార్ అనే సస్పెక్టెడ్ షీటర్ ఒక అతను సిఐ నాగరాజు 3 నెలలుగా నన్ను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ సెల్ఫీ వీడియో పెట్టి
ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అలాగే మహంకాళి చందు అనే మరొక క్రిమినల్ సాయి కృష్ణన్ లాకప్లో చిత్రహింసలు పైన రూమ్లో పెట్టడం, కొట్టడం నేను కళ్ళారా చూశాను అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశాడు చందు. ఈ వీడియోస్ కలకలం లేపినాయి అందరిలో. అయితే ఇప్పుడు అసలు ఎవరు, హూ ఈజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు అనే విషయాన్ని చూసినట్టయితే ఇంతటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈ సామాన్య ప్రజలు, జనరల్ పౌరులు, పబ్లిక్, మహిళలు ఆయనకి మద్దతు ఇస్తున్నారు అన్న విషయాన్ని పరిశీలించితే నాగరాజు 2002 బ్యాచ్కి చెందినటువంటి ఎస్ఐ. విజయవాడ కొత్తపేటతో పాటుగా చాలా స్టేషన్స్లో ఆయన పనిచేశారు. డిపార్ట్మెంట్లో ఆయనకి ఒక గబ్బర్ సింగ్ లాంటి ఇమేజ్ కూడా ఉంది. ఎవ్వరికీ లొంగకపోవటం, క్రిమినల్స్ తాట తీయటం ఆయన నైజం అని చెబుతూ ఉంటారు. ఏపీ మాజీ డీజీపీ ఒక అతనికి ఈయన దగ్గర బంధువు అని ఒక వార్త వస్తూ ఉంది. గతంలో విజయవాడలో నేరస్తుల్ని పారేయటం కోసం ఏర్పాటు చేసినటువంటి యాంటీ గుండా స్క్వాడ్లో ఈయన నాగరాజు పనిచేశారు. ఆయన దెబ్బకు తట్టుకోలేక అప్పట్లో రౌడీ షీటర్స్, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ విజయవాడ వదిలి పారిపోయారు. పరార్ ఇటువంటి బ్యాచ్ మొత్తం 2 దశాబ్దాల సర్వీస్ తర్వాత ఆయనకి సిఐగా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం ఎక్కువ మంది నేరస్తులు ఉండే టఫ్ నొటోరియస్ ఏరియా అయినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సిఐగా ప్రభుత్వం ఈయన్ని పంపించింది. మరి కృష్ణలంక సిఐగా వచ్చిన తర్వాత నాగరాజు చేసిన మార్పులు ఏమన్నా ఉన్నాయా, ఏమి ఇంపాక్ట్ ఆయన క్రియేట్ చేశాడు, ఎందుకు పబ్లిక్ సపోర్ట్ వస్తుందని ఆలోచించినట్టయితే నాగరాజు కృష్ణలంక సిఐగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అతనికి 80% మంది రౌడీ షీటర్లు భయంతో వేరే నగరాలకి పారిపోయారు. ఇది రికార్డ్, ఇది ఫ్యాక్ట్. అర్ధరాత్రి అయినా సరే 2, 3, 4 గంటల టైంలో కూడా సిఐ నాగరాజు సివిల్ డ్రెస్లో తిరుగుతూ పెట్రోలింగ్ చేసేవాడు అని అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా ఉక్కు పాదంతో అణిచివేస్తారు అనే ఒక పేరు పబ్లిక్లో ఉంది. అంతేకాకుండా ఈ దాతల దగ్గర నుంచి సేకరించి వందలాది సీసీ కెమెరాస్ ఇటువంటి నొటోరియస్ కాలనీస్లో ఏర్పాటు చేయించారు ఆయన ఇనిషియేషన్ తీసుకొని. అందుకే ఆయన అంటే రౌడీలు భయపడతారు, ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు అని స్థానికులు, మహిళలు గట్టిగా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది ఈ కేసులో. మరొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ క్రిమినల్స్ విషయంలో కులాలతో పనేంటి, నా దగ్గర ఇలాంటి నడవు అని ఇటీవల కాలంలో ఈ కేసు నేపథ్యంలో ఆయన కుండబద్దలు కొట్టినట్టు పదే చెప్తా ఉన్నారు. నిజానికి ఈ కేసు ప్రారంభంలో అదృశ్యమైనటువంటి సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందినవాడంటూ కొంతమంది, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుల ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈ కేసులో కుల రాజకీయం వర్కౌట్ అవ్వలే, బెడిసికొట్టింది ఆ వ్యూహం. ఇక డిపార్ట్మెంట్లో సిఐ నాగరాజుపై ఉన్న ఏకైక కంప్లైంట్ ఏంటి అంటే ఆయన క్రిమినల్స్ను చూస్తే పూనకం వచ్చినట్టు ఊగిపోతారు, దారుణంగా కొడతారు అనే ఒక టాక్ అయితే ఖచ్చితంగా వినిపిస్తూ ఉంది. సాయి కృష్ణ విషయంలో కూడా మరి ఇదే జరిగిందా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతుంది, జరగాలి కూడా. ఏదేమైనా హౌఎవర్ ఆయన డబ్బులకి ఆశపడే, లంచం తీసుకునే వ్యక్తి కాదని, నికార్సైన సిన్సియర్ ఆఫీసర్ అంటూ డిపార్ట్మెంట్తో పాటు ఇటు ప్రజల్లో కూడా గట్టి నమ్మకం ఉంది. అందుకే ఈ రోజున ప్రజలు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే భారీ ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. ఆయన చుట్టూ ఇంత పెద్ద సానుభూతి వ్యక్తం అవుతుంది అని అంటే ఇదే రీజన్, అందులో అనుమానం లేదు. మరి రౌడీల గుండెల్లో నిద్రపోయినటువంటి ఈ గబ్బర్ సింగ్ లాంటి పేరున్నటువంటి సిన్సియర్ ఆఫీసర్ నిజంగానే మరి చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారా? మరి పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని శిక్షించటం అనేది చట్ట విరుద్ధం
ఆయన చేసింది మంచి చెడు పక్కన పెడితే యాజ్ పర్ ద చట్టం ప్రకారం అయితే. దీనికి ఎగ్జాంపుల్ చూడవలసి వస్తే తమిళనాడులో 2021లో తూత్తుకుడిలో లాకప్ డెత్ కేసులో పోలీసులు లాకప్ డెత్ చేస్తే 9 మంది పోలీసులకి కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. పోలీసులు ఎవ్వరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. మరి సిట్ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయి? సిఐ నాగరాజు నిజంగానే లాకప్ డెత్ చేశారా, లేదు సాయికృష్ణ ఎక్కడ ఎలా ఎందుకు అదృశ్యమయ్యారు, మరి మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచారా, మరి సీసీటీవీ ఫుటేజ్ కనిపించకుండా పోయింది అని ఒక వార్త వెలుగులోకి వస్తూ ఉంది. అది ఎలా? మరి చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారంగా పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజెస్ 18 months వరకు భద్రపరిచి ఉండాలనేది రూలు. ఒకవేళ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ కనుక పోయినా కూడా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి. మరి అది ఉందా? ఇది పోయినా కూడా రెండూ లేకుండా చేశారా? అది అంటే యాదృచ్ఛికంగా జరిగిందా, కావాలని చేశారా? చేస్తే ఎందుకు చేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైంది? మరి సిఐ నాగరాజు పాత్ర ఏంటి? ప్రజలకు పెరుగుతున్న అంటే ఈయన మీద పెరుగుతున్న ఆ సింపతి, ఆ మద్దతు ఎందుకు ఈ విధంగా పెరుగుతుంది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఇంకా ఏ అంశాలు వెలుగులోకి వస్తాయి అన్న విషయాల్ని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఆ సాయికృష్ణ బంధువులు, తల్లి వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారిని కలవటం, తర్వాత వాళ్ళు ఒక భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడటం మనం చూసాం. ఇటీవల కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు ఇవ్వటం కూడా మనం చూసాం. మరి వైఎస్ఆర్సీపీ ఇటువంటి విషయాల్లో రాజకీయ బురద జల్లే ప్రయత్నం చేసిన విషయం, బెడిసి కొట్టిన విషయం మనం చూసాం. మరి సిట్ ఏ విధంగా విచారణ కంక్లూడ్ చేస్తుంది? మరి ఈ నెల 29వ తారీఖున హైకోర్టులో విచారణకి వచ్చే హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంలో పోలీసు వాళ్ళు సాయికృష్ణని ఎలా పెడతారా లేదా? మరి ఏం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, సిట్లో ఏం తేలుస్తారు అనే విషయాలు మనం వేచి చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఒక సంచలనమైన విషయంగా చర్చకి దారితీసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.